తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జీవన చదరంగం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి గాయత్రి గారు. ముందుగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ఎందరో మహిళలు ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు, ఎంతో కష్టపడి శిఖరాగ్రాలను చేరుకున్నారు. వారందరికీ కూడా నా అభినందనలు. ఇంకా ఎంతోమంది మహిళలు చాలా కష్టాలు పడుతున్నారు. ఇంకా ఆడవాళ్ళకి స్వతంత్రం అనేది ఇంకా రాలేదు. అన్నీ కూడా సమసిపోయి అన్ని రంగాల్లోనూ మన ఆడవాళ్ళ శక్తి ఏంటో నిరూపించుకోవాలి. ఇప్పుడు ఇంకా 70% వరకు వచ్చింది, పూర్తిగా రాలేదు స్వతంత్రం. సో అన్నింట్లోనూ నెంబర్ 1గా నిలవాలి మన మహిళలు. మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి అందరికీ, మన ఆడవాళ్ళందరికీ. ఇక ఆలస్యం చేయకుండా మనం కథల్లోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రివ్వున రోడ్డు మీద సర్రున కత్తిలా దూసుకుపోతోంది కారు. అతను కను చివర్ల నుంచి ఆమెను గమనిస్తూ, చెప్పండి మీ ఫ్యామిలీ విషయాలు. అడుగుతున్నందుకు మరోలా భావించవద్దు. మీకు ఏ ఉద్యోగం ఇవ్వాలో నేను తెలుసుకోవాలి కదా అన్నాడు. నా ఫ్యామిలీ మ్యాటర్స్ని బట్టి నాకు ఉద్యోగం ఇస్తారా అని మీరు అడగవచ్చు. నాకు వేణు మీ గురించి చాలా క్లుప్తంగా చెప్పాడు ఫోన్ చేసి. హేమంతి అనే అమ్మాయిని పంపిస్తున్నాను. ఆ పిల్ల చాలా అందంగా ఉంటుంది, పైగా బుద్ధిమంతురాలు. వయసు 23 మాత్రమే. వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. ఉద్యోగం చాలా ఎసెన్షియల్ అని మాత్రమే చెప్పాడు. అందుకని అడుగుతున్నాను. పైగా మీరు నాకు చాలా నచ్చుతారని కూడా గ్యారెంటీ ఇచ్చాడు. అతను చెప్పింది కూడా 100కి 100 పాళ్ళు నిజం. మీరు నాకు చాలా బాగా నచ్చారు. అందుకే ఈ స్పెషల్ ఇంటర్వ్యూ అన్నాడు మెరిసే కనులతో, చిరునవ్వు నర్తించే పెదవులతో అలవోకగా చూస్తూ మణికంఠ. హేమంతి బుగ్గలు ఎరుపెక్కాయి, తల భూమిలోకి కృంగిపోయింది. అతను అంత మొహమాటం లేకుండా ఎలా మాట్లాడేస్తూ ఉన్నాడో ఆమెకు అర్థం కాలేదు. పైగా నచ్చారు అంటున్నాడు. నచ్చటం అంటే దేనికి? ఆమె గుండెలు గుబగుబలాడాయి. మణికంఠను చూస్తే దుర్మార్గుడిలా కనిపించడం లేదు. పైగా చాలా హుందాగా పెద్ద మనిషి తరహాగానే ఉన్నాడు. మర్యాదను పాటిస్తున్నాడు. అసభ్యమైన ధోరణి ఏమీ కనిపించటం లేదు. వాసంతి జీవితంలో తొంగి చూసిన గోముఖ వ్యాఘ్రాల వలె లేడు. ఇతన్ని ఎలా భావించాలి అని ఆలోచిస్తోంది హేమంతి. ఏమిటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? నా గురించేనా? నేను ఊసరవెళ్ళిని ఏమీ కాను. మీ కన్నెతనం సౌందర్యానికి నేను హాని తలపెట్టేవాడిని కాను. మీకు నేను మాటనిస్తున్నాను. మిమ్మల్ని పవిత్రంగానే పంపిస్తాను. ప్రామిస్. నన్ను మీరు వేణులా మర్యాదస్తుడిగానే భావించండి. నన్ను ఒక ఆఫీసర్లా కాక మీ ఆత్మీయుడిగా భావించి మీ వివరాలు చెప్పండి. నాకు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అలాగే మీకు కూడా నా వ్యక్తిగత విషయాలు చెప్పి మీ సహకారం కోరే ధైర్యం వస్తుంది. సరేనా అన్నాడు అనునయంగా మణికంఠ. థ్యాంక్స్ సార్. మా అమ్మ నాన్నగారు పోయారు. మేము 3 ఆడపిల్లలం. మా అక్క పేరు వాసంతి, బీఎస్సీ పాస్ అయ్యి బీఈడీ చేసింది. నేను రెండోదాన్ని. నా పేరు హేమంతి, బీకామ్ ఫస్ట్ క్లాస్ వచ్చింది. మా చెల్లెలి పేరు శరంతి, బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇవి మా వివరాలు అంది హేమంతి. మీ పేర్లు చాలా చిత్రంగా ఉన్నాయి అన్నాడు మణికంఠ. అవును, మా అక్క వసంత ఋతువులో పుట్టిందట, అందుకని వాసంతి అని. నేను హేమంత ఋతువులో పుట్టానని నాకు హేమంతి అని, మా చెల్లెలు శరదృతువులో పుట్టిందని శరంతి అని మా అమ్మ ముద్దుగా పేర్లు పెట్టి పిలుచుకునేది. మా నాన్నగారు మా జన్మకు కారణం అయ్యారే కానీ మేం పుట్టడం పెరగటంలో ఆయన ప్రమేయం కానీ కష్టం కానీ మా గురించి ఆయన పడిన శ్రమ కానీ ఏదీ లేదు. అసలు ఆయన జీవితంలో మా గురించి ఆలోచించిన క్షణం అనేది లేదు. పైగా మమ్మల్ని శత్రువుల్లా, తన ఆనందానికి అంతరాయం కలిగించే రాక్షసుల్లా చూసేవారు. తండ్రిగా ఆయన పట్ల మాకు ఆపేక్ష తెలియదు. మా పట్ల కన్న వాత్సల్యం, పుత్రికలం అనే మమకారం ఆయనకు తెలియవు. కారణం ఆయనకి ఉండేటటువంటి అలవాట్లు. తాగుడు, చీట్లపేక, గుర్రపందాలు, సిగరెట్లు, విందులు, అమ్మాయిలు. ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నారు. సుక్షేత్రం లాంటి 60 ఎకరాల ఆస్తిని సర్వనాశనం చేసుకున్నారు. మా అమ్మ తన ఒంటి మీద నగలు అమ్మి తలదాచుకోవటానికి కొన్న మండువా లోగిలి మాత్రం మిగిలింది. దాన్ని అమ్మే హక్కు లేక తనఖా పెట్టారు 50,000కు. ఆయన అంటించిన రోగాలతో మా అమ్మ పీక్కుని మమ్మల్ని అనాథల్ని చేసి సంవత్సరం క్రితం చనిపోయింది.
మా ముగ్గురిలో కాస్త తెలివైనది, ధైర్యం కలది, ఎన్ని కష్టాలు వచ్చినా చలించనిది మా అక్క వాసంతి. మమ్మల్ని ఇంట్లో ఉంచి తనే వెళ్ళి బీఈడీ ట్రైనింగ్ చేసి వచ్చింది. ఈలోగా మా ఒంటి మీద నగలు, ఇనుప బీరువాలోని వెండి సామాను కూడా తనఖా పెట్టి తాగేసిన నాన్నగారు కల్తీ సారా తాగటం వలన మరణించారు. ఇంటి మీద అప్పు వడ్డీతో లక్షగా మారింది అంటూ కడుపులో నుంచి ప్రవాహంలా వచ్చేసిన ఆ వాక్ ప్రవాహంలో వాసంతి ఎదుర్కొన్న సమస్యలు, ఆమె వ్యక్తిత్వం, బతకడం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు, ఇంతలో ఆమె జీవితంలో బలవంతంగా పాణి ప్రవేశించటం, లోకోపవాదు, రకరకాల వయస్సు మళ్ళిన మగవాళ్ళు కూడా వాసంతిని ఆశించి ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, కుటుంబరావు చేసిన ప్రతిజ్ఞ, ఫణి 25,000 ఇవ్వమనడం, వాసంతికి వచ్చిన అగౌరవం పోగొట్టాలని పాణి ఆవేశంగా ఆమె మెడలో తాళి కట్టడం, ఆ తాళి ఉంచాలో పెంచాలో తెలియని అయోమయ స్థితిలో వాసంతి విమూఢురాలైపోవడం వరకు అన్నీ చెప్పేసింది. చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ హేమంతి. దిగ్భ్రాంతిగా వింటూ ఉండిపోయిన మణికంఠ హేమంతి వెక్కిళ్లతో వాస్తవంలోకి వచ్చి కారు గేటు దాటించి పోర్టుకోలో ఆపి హేమంతి భుజం మీద ఆప్యాయంగా నొక్కి లోపలికి రండి ప్లీజ్ అన్నాడు ఓదార్పుగా. సారీ సార్, ఏమిటో ఆపుకోలేకపోయాను అంది బిడియంగా కారు దిగి. కళ్ళు తుడుచుకోండి అని కర్చీఫ్ అందించి మనసులో ఏం దాచుకోకుండా చెప్పేసి నాకు మరింత చేరువుగా వచ్చారు హేమ, రండి, మీరు నాకు చాలా చాలా నచ్చారు అన్నాడు మణికంఠ లోపలికి నడుస్తూ. అతన్ని అనుసరించి వచ్చింది హేమంతి. పోలమ్మ 2 జ్యూస్ తీసుకొనిరా అని కేక వేసి ఇది నా ఇల్లు అంటూ హేమంతిని తీసుకుని వెళ్ళి ఇల్లంతా తిప్పి చూపించాడు. పోలమ్మ ఇచ్చిన జ్యూస్ తాగి బెడ్రూమ్లోకి వచ్చేసరికి అక్కడ ఆయా హాయిగా పడుకొని నిద్రపోతోంది. ఆ గదిలో 6 ఏళ్ల పాప, 4 ఏళ్ల పాప, 2 ఏళ్ల పాప ఉన్నారు. పెద్ద పిల్లలు జుట్టు పట్టుకుని మంచం మీద దొర్లుతూ కొట్టుకుంటున్నారు. ఉయ్యాలలో పాప కంకటిల్లిపోయేలా ఏడుస్తోంది. అయినా ఆయా పట్టించుకోలేదు. అయ్యయ్యో పాప ఏడోకమ్మా అంటూ గబాలన వెళ్ళి ఆ పసిబిడ్డను తీసుకుని గుండెలకు హత్తుకొని ఊరడిస్తూ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న పాల సీసాను తీసి నోట్లో పెట్టింది హేమంతి. పాపం ఎంత ఆకలిగా ఉందో. గటగట ఆవురావురమని తాగటం మొదలుపెట్టింది పసిబిడ్డ. తన వెనుక మణికంఠ ఉన్నాడని, తనని శ్రద్ధాసక్తులతో గమనిస్తూ ఉన్నాడని మర్చిపోయిన హేమంతి సహజమైన మాతృ మమతతో ఆ బిడ్డను తీసుకెళ్లి మంచం మీద కూర్చొని తల నిమురుతూ పాలు పట్టసాగింది. పెద్ద పిల్లలిద్దరూ తండ్రిని చూసి భయంతో తల వంచుకొని బుద్ధిమంతుల్లా కూర్చున్నారు. ఆయా ఆయా, నిన్ను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని నియమిస్తే హాయిగా తిని పడుకుంటున్నావా? ఇదేనా నువ్వు చేసే ఉద్యోగం అన్నాడు మణికంఠ ఆగ్రహంగా. క్షమించండి సార్, రాత్రి పాపతో నిద్రలేక అనుకోకుండా నిద్ర పట్టేసింది అంది కంగారుగా లేచి ఆయా. సరే ఇక నువ్వు వెళ్ళు అంటూ వచ్చి కుర్చీలో కూలబడ్డాడు మణికంఠ. పాలు తాగగానే ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయినట్టుగా నిద్రపోయింది పసిబిడ్డ. హేమంతి, వీళ్ళు నా పిల్లలు. పెద్ద పిల్ల పేరు భవ్య, రెండో దాని పేరు కావ్య, ఈ మూడో దాని పేరు నవ్య. ఇక మీరు వింటానంటే నా వ్యక్తిగత విషయాలు చెప్తాను అన్నాడు. చెప్పండి అంది హేమంతి వింటున్నట్టుగా. ముందు ఈ ఫోటోలు చూడండి అని ఆల్బంలో 3 ఫోటోలు తీసి చూపించాడు. అందులో 3 ఫోటోల్లోనూ మణికంఠ కళ్యాణ వేషధారణలో ఉన్నాడు. అతని పక్కన ఎడంవైపు ఉన్న అమ్మాయిల్లో 3 ఒకరు కాదు, వేరువేరుగా ఉన్నారు. ఈవిడ నా మొదటి భార్య, పేరు అనంత, మేనమామ కూతురు. నా 23వ ఏట ఈ అమ్మాయితో నాకు వివాహం చేశారు మా నాన్నగారు. సంవత్సరం ఆమెతో కాపురం చేశాను. ఇంతలో వీసా రావటంతో అమెరికా వెళ్ళాను. నేను వెళ్ళటానికి ముందే అనంతకు 3వ మాసం వచ్చింది. ఆ కాన్పు చాలా కష్టమైంది. 7వ మాసంలోనే బీపీ డౌన్ అయిపోయింది. డాక్టర్లు ఎన్ని విధాలా ప్రయత్నం చేసినా కడుపులోని బిడ్డ బతికిందే కానీ అనంత దక్కలేదు. నేను తిరిగి వచ్చాక విషయం విని విచారించాను. 7 ఏడాది బిడ్డ అయిన ఆ పిల్లకు మా అమ్మ పేరు శాంభవి అని, మోడ్రన్గా ఉంటుందని భవ్య అని పెట్టాను. మా రెండో మేనమామ తన కూతురు మమతను ఇచ్చి నాకు పెళ్లి చేశాడు. మమతతో సంవత్సరం కాపురం చేశాను. ఆమె ఆడపిల్లను కన్నది. తనే కావ్య అని పేరు పెట్టింది. మా 3వ మావయ్య కూతురికి పెళ్లి కుదిరింది. తాంబూలాలకు రమ్మని మాకు ఫోన్ చేశారు. నా 3 మేనమామలకు నాకు ఈడైన ఆడపిల్లలు ఉన్నారు. 3 పిల్లల్ని ఇస్తామని పోటీలు పడేవారు. అనంత నేను కాకపోతే పెళ్ళే చేసుకోనని భీష్మించుకుని కూర్చోవడంతో 3 రాజీపడి మొదట ఆమెనిచ్చి నాకు పెళ్లి చేశారు.
అనంతపోయాక మమతను ఇచ్చి చేస్తానని మా చిన్న మామయ్య వస్తే మా వాళ్ళు అంగీకరించారు. నా ప్రమేయం ఏమీ లేదు. మా అమ్మ నాన్నలకి నేనొక్కడే పుట్టాను. వాళ్ల పంచప్రాణాలు నా మీదే ఉండేవి. చిన్నప్పటి నుంచి వాళ్లకు ఏ డ్రెస్ నచ్చితే అదే వేసుకోవటం, వాళ్ళకేమి నచ్చితే అదే తినటం, వాళ్ళు ఏం చదివిస్తే అదే చదవడం, చివరికి వాళ్ళు ఏ అమ్మాయితో పెళ్లి జరిపిస్తే ఆమెతోనే సంసారం చేసి పిల్లలను కనటం నా జీవితం అయిపోయింది. కానీ నా స్వంతంగా ఇష్టం, స్వేచ్ఛ, ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక ఏమీ తీరలేదు. తాళి కట్టాక భార్యగా వచ్చిన అమ్మాయిని నా ఇష్టతతో బాధించడం ధర్మం కాదు. కాబట్టి అది ఒక బాధ్యతగా నాతో నా జీవితంలో భాగం పంచుకునే ఆ అమ్మాయిని సంతృప్తిపరిచేవాడిని. మమత సమతకి తాంబూలాలని తెలియగానే బయలుదేరింది. నన్ను కూడా రమ్మంది. నాకు రావడం కుదరదని తప్పించుకున్నాను. అమ్మా నాన్నలు చంటిపిల్లను అట్టే పెట్టి వెళ్ళమనడంతో కావ్యను ఇక్కడే ఉంచి వాళ్ళ అమ్మా నాన్నలతో బయలుదేరి వెళ్ళిన మమత సవ్యంగా గమ్యాన్ని చేరలేదు. తల్లిదండ్రులతో సహా ట్యాక్సీలో డ్రైవర్తో పాటుగా అగ్నికి ఆహుతైపోయింది. లారీ ఢీకొనటంతో దొర్లి పేలిపోయింది కారు. సంగతి తెలిసి అంతా వెళ్ళి చూశాం. గుర్తుపట్టలేనట్టుగా మాడిపోయిన 3 శవాలను మాకు అప్పగించారు. పూర్తిగా దహనం చేశాం. సమత పెళ్లి తాంబూలాలు ఆగిపోయాయి. మరో 3 మాసాలు గడిచాక సమతను నాకిస్తానని ఆఖరి మామయ్య వచ్చాడు. అమ్మా నాన్నలు మళ్ళీ సరే అన్నారు. ఒకరి తర్వాత ఒకరుగా ఆ 3 అమ్మాయిలకు భర్తను నేనే అయ్యాను. సమత నన్ను కావాలని కోరి పెళ్లి చేసుకుంది. సుఖపడిందో దుఃఖమే పడిందో నాకు తెలియదు. 3వ భార్యగా వచ్చి నవ్యని కని నాకు ఇచ్చి పచ్చకామెర్లు ముదిరి చనిపోయింది. ఆ వార్త విని అత్తయ్య హార్ట్ ఫెయిల్ అయిపోయింది. మామయ్య పూర్తిగా పిచ్చివాడైపోయాడు. మామయ్యను తీసుకుని సమత అన్నగారు అమెరికా వెళ్ళిపోయాడు. చిన్న మామయ్య యాక్సిడెంట్లో పోయాడు. 3వ ఆయన పిచ్చివాడైపోయాడు. పెద్ద ఆయనకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి పోయాడని టెలిగ్రామ్ వచ్చింది. అమ్మా నాన్నలు బయలుదేరారు. నన్ను రావద్దని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని. ఎప్పుడూ వాళ్ల మాటకు ఎదురు చెప్పని నేను తల ఊపాను. మామయ్యను చూసి రావడానికి వెళ్ళిన అమ్మా నాన్నలు ట్రైన్ ప్రమాదంలో మరణించారు. నన్ను ఒంటరివాడిని చేసి 3 ఆడపిల్లలతో నా అనే వాళ్ళంతా ఏకాకిం చేసిపోయారు. ఈ 3 మాసాల్లో 3 ఆయాలను మార్చాను. వచ్చిన వాళ్ళు పిల్లల పనులు చూడటం మానేసి నాకు ప్రేమ పాఠాలు చెప్పడానికి సాహసించి చివాట్లు తినిపోయారు. అందుకే వయసు మళ్ళిన ఈవిడను ఆయాగా నియమిస్తే ఈవిడ ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటుంది. ఇంట్లో చూసుకునే దిక్కులేక పనివాళ్ళు బంగారు నగల దగ్గర నుంచి ఏది నచ్చితే వాటిని మాయం చేసేస్తున్నారు. బాధ్యతగా ఇల్లు చూసుకునే ఇల్లాలు కరువైపోయింది నాకు. పోనీ ఇంటికి తాళం పెట్టి వెళదామంటే పిల్లలు ఏమైపోతారో అనే భయం. ఆఫీసు మానేద్దామంటే బిజినెస్ నాశనం అయిపోతుందని భయం. ఆఫీస్లో ఆడపిల్లలు నాకు ప్రేమలేఖలు రాస్తుంటే ఎక్కడ ఏ అమ్మాయి విషపు కూరల్లో ఇరుక్కుపోయి పిల్లల్ని అనాథల్ని చేస్తానో అనే హడల్. నా వయసు 30. ఈ వయసు రుచిమరిగిన శరీరం ఆడదాని స్పర్శ సుఖం కోసం అలమటిస్తూ ఉంటే జడుడిలా ఉండలేక పిల్లల కోసం ఉండక తప్పక సతమతమవుతూ ఉన్నాను. సంబంధాలు వస్తున్నాయి. కానీ ఆ వచ్చేవాళ్ళు నా ఐశ్వర్యాన్ని ఆశించి వచ్చి నా పిల్లలను ఎక్కడ బాధిస్తారో అని నా భయం. ఈ మధ్యనే ఈ బాధ నా చిన్ననాటి మిత్రుడైన వేణుకి చెప్పుకున్నాను. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ పిల్ల నీకు తప్పకుండా నచ్చుతుంది. లేమి అంటే ఏమిటో, కష్టం అంటే ఏమిటో తెలిసిన పిల్ల. పెళ్లి చూపులంటే ఆడపిల్లలు బిగుసుకుపోతారు, ఫ్రీగా మాట్లాడలేరు. కాబట్టి ఇంటర్వ్యూ అని పిలిపించి అందరితో పాటు ఆమెను కూడా ఇంటర్వ్యూ చేసి స్నేహపూర్వకంగా నీ కష్టసుఖాలను చెప్పు. ఆ సంగతి విన్నాక ఆమె అభిప్రాయాన్ని కనుక్కో. తర్వాత కథ నేను నడిపిస్తాను అని వేణు హామీ ఇచ్చాడు. నాకు ఆఫీస్లో కూడా పిఏ కావాలి. అందుకని పేపర్లో ప్రకటన ఇచ్చి ఇంటర్వ్యూ పేరుతో మిమ్మల్ని ఇక్కడికి రప్పించి ఈ స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తున్నది దేనికో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్పటం నా ధర్మం. కాబట్టి మీరు నా బిడ్డలకు తల్లిగా రావాలి. ఇదే నేను మీకు ఇచ్చేటటువంటి ఉద్యోగం అన్నాడు మణికంఠ. అంటే మీరు నన్ను హేమంతి అస్పష్టంగా అడిగింది. అవును, పెళ్లి చేసుకుంటాను. పిల్లలకు తల్లిగానే కాదు, నా జీవిత భాగస్వామిగా మీరు రాగలరా? వయస్సు ఉంది, మనసుంది, చదువుంది, సంస్కారం ఉంది, సంపద ఉంది. నన్ను నా బిడ్డలను ప్రేమాభిమానాలతో లాలించే అర్థాంగే కరువైంది. మిమ్మల్ని చూడగానే నాకెందుకో ఆ స్థానంలోకి మీరే సరిపోతారని బలంగా తోచింది. పైగా మీ అందం కూడా నా మనసుకి బంధాలను వేసింది. ఆ పైన మీ దయ. నేను ఆశపడితే జరగదు. మీకు కూడా నేను నచ్చాలి కదా.
అందుకని ఇంటికి వెళ్ళి తీరికగా ఆలోచించుకొని మీ నిర్ణయం నాకు రేపు తెలియజేయండి. మీ అక్క చెల్లెళ్ళ అభిప్రాయాలు, అనుమతి లభించాలి కదా. ఏమంటారు అన్నాడు నవ్వుతూ మణికంఠ. మీరు చెప్పేది నిజమా? నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటారా అంది ఇంకా నమ్మలేనంత విభ్రాంతిగా చూస్తూ హేమంతి. మీకు నేను నచ్చాలి కదా అన్నాడు మణికంఠ. నాకు మీరు నచ్చకపోవడం అనే సమస్యే లేదు. నేను 60 ఏళ్ల వృద్ధుడినైనా నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మనసులో అనుకొని, కారణం మా అక్క మా కోసం ఆ ఇంటిని నిలబెట్టడం కోసం తన 5వ తనాన్ని పణంగా పెట్టి చనిపోయే మనిషిని పెళ్లి చేసుకొని ఆ ఇంటిని మమ్మల్ని ఇంతవరకు కాపాడిన దేవత. ఆ దేవత ఇప్పుడు అగౌరవం పాలై అలమటించిపోతోంది. ఆ వాడలోని మగవాళ్ళు మమ్మల్ని ఎలాగైనా వంచాలి అని ప్రయత్నిస్తున్నారు. అసలు మాకు పెళ్ళిళ్ళు కావని, మొగుళ్ళు రారని, మమ్మల్ని శాశ్వతంగా వెలియాలి అనే ముద్ర వేసి ఏడిపించాలని చూసే ఆ మగవాళ్లకు బుద్ధి వచ్చేలా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునే ఇంటికి వెళ్తాను. కనీసం మా అక్కకి నా బరువు బాధ్యతలు అయినా తగ్గించడం నా ధర్మం. ఇంకా నేను ఏమీ ఆలోచించనవసరం లేదు. మీ ఇంట్లో నాకు స్థానం, సంఘంలో గౌరవం, నాకు పెళ్ళయింది, భర్త ఉన్నారు అనే తృప్తి చాలు అంది ఉద్వేగంగా హేమంతి. మీరు చాలా తొందరపడుతున్నారు. మీ అక్కయ్య గారి అనుమతి తీసుకోకుండా మనం ఆ పని చేయటం మర్యాద కాదు. మిమ్మల్ని మీ ఇంటికి డ్రాప్ చేసి ఆవిడ అనుమతి తీసుకుని మరీ వస్తాను, పదండి. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్లతో సంప్రదించటం, వాళ్ళ అభిప్రాయానికి విలువనివ్వటం మన ధర్మం కదా అన్నాడు లేస్తూ మణికంఠ ఉత్సాహంగా. ఒకవేళ మా అక్క వద్దంటే, 2వ పెళ్ళి కూడా కాదు 4వ పెళ్లివాడికి నన్ను ఇవ్వనంటే అప్పుడు ఏం చేయాలి అంది సందేహంగా హేమంతి. మీరు నన్ను ఇష్టపడితే శ్రీకృష్ణ పరమాత్మలా నిన్నెత్తుకొని తీసుకొచ్చి మరీ పెళ్లి చేసుకుంటాను. ఆ డౌట్ నీకు అక్కర్లేదు అన్నాడు నవ్వి బయలుదేరుతూ మణికంఠ. హేమంతి మణికంఠతో పాటు కారు దిగేసరికి ఇంటి ముందు జనం ఉన్నారు. పోలీసులు వచ్చారు. ఏం జరిగిందో అర్థం కాక హేమంతి కంగారు పడుతుంటే ఆమె భుజాన్ని నొక్కి అనునయించాడు మణికంఠ. ఒక్కరోజు పరిచయంలోనే మణికంఠ తనకి ఎంత చేరువుగా వచ్చేశాడో. ఆ కంగారులో కూడా హేమంతిని ఆశ్చర్యచకుతురాల్ని చేసింది. సెరంతి పరిగెత్తి వచ్చింది హేమంతిని చూసి. ఏమిటి, ఏం జరిగింది? అక్కని అలా వీధిలో ఎందుకు నిలబెట్టారు? ఆదుర్దాగా సెరంతి చేతులు పట్టుకొని ప్రశ్నించింది హేమంతి. ఆ శేషయ్య, భూషణం కుటుంబరావులు మన మీద పగపట్టి పాణిగారు చట్ట వ్యతిరేకంగా భార్య బతికే ఉండగా అక్క మెడలో తాళి కట్టాడు అని కేసు పెట్టారు. అరెస్టు చేస్తామని పోలీసులు వచ్చారు. కానీ పాణి క్యాంపుకి వెళ్ళారట. అతను వచ్చే వరకు ఆగమని వేణు సర్ది చెప్తున్నాడు అంది. అరే, పాణిగారు వచ్చేసారు చూడు అని కంగారుగా అటు చూస్తూ అంది సెరంతి. సెరంతితో పాటు అటు దృష్టి నిలిపారు హేమంతి మణికంఠలు. స్కూటర్ స్టాండ్ వేసి ఆశ్చర్యంగా వస్తున్న పాణికి ఎదురు వెళ్ళి విషయాన్నంతా చెప్పేశాడు వేణు. వేణుతో వెనక్కి వచ్చి అరెస్టు చేయమన్నట్టుగా చేతులు చాపాడు పాణి. వాసంతితో పాటు పాణి చేతులకు కూడా బేడీలు వేశారు. అనుజ్ఞ మనోజ్ఞలు గళ్ళుమని ఏడుస్తూ ఉంటే వేణు విషాదంగా నిలబడి చూస్తూ ఉండిపోయాడు. పాణి వెనుక అడుగులు వేసి వ్యాన్ దగ్గరికి వచ్చిన వాసంతికి నవ్వొచ్చింది. ఒకసారి అతనితో బలాత్కారంగా శోభనం, మరొకసారి తన ప్రమేయం లేకుండా మెడలో తాళి. ఇప్పుడు అనుకోకుండా అతని వెంట 7 అడుగులు వేసి కటకటాల దగ్గరకు వెళ్తోంది. ఎంత వద్దనుకున్నా కాదనుకున్నా ఈ పాణితో పడిన ముడి బిగిసిపోతోంది. చివరికి ఈ జీవితం ఏం కాబోతోందో. ఆమెను ఈ లోకంలోకి లాక్కొని వస్తున్నట్టుగా, ఆగండి, ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అంటూ గౌతమి వెనక్కి పిలవడంతో కుటుంబరావు వైపు చూశాడు ఇన్స్పెక్టర్. నీకు జరిగిన అన్యాయం తెలియనట్టు అడుగుతావేమిటమ్మా? నువ్వు బ్రతికి ఉండగానే అతగాడు ఆ వసంతి మెడలో తాళి కట్టి కులుకుతూ ఉంటే చట్టం ఊరుకుంటుందా? నువ్వా నోరు వాయి లేని దానివి. అందుకే మేము నీకు న్యాయం చేస్తున్నాం. నీ వెనుక మేమండగా ఉన్నాంలే, భయపడకు అన్నాడు కుటుంబరావు. మీరా న్యాయం గురించి మాట్లాడేది? సిగ్గులేదు? ఆ పిల్ల మీకు లొంగలేదనే కసితో కక్ష కట్టి ఇంట్లో గుట్టుగా తలదాచుకుంటూ ఉన్న ఆ పిల్లను రోడ్డు మీదకి లాగి నాటకాలు ఆడుతున్నది మీరు కాదు? నాకేం తెలియదని అనుకుంటూ ఉన్నారేమో. అంకమ్మ మీ అందరి జాతకాలు గురించి నాకు చెప్పింది. నా భర్త నాకిష్టం లేని పని చేస్తే నేను కంప్లైంట్ ఇవ్వాలి, అంతేగాని వీధిన పోయే వాళ్ళంతా కంప్లైంట్ ఇస్తే అరెస్టు చేయటమేనా?
ఆయన నా ఇష్ట ప్రకారమే ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నారు. నా ఇష్ట ప్రకారమే నలుగురిలో గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించడం కోసం ఆ పిల్ల మెడలో తాళిని కట్టారు. అన్నీ నిజమే, కానీ నాకు అన్యాయం చేసి మాత్రం ఆయన ఆ పని చేయలేదు. నేను సంసారానికి అనర్హురాల్ని సంవత్సరం దాటిపోయింది. నాకు హార్ట్కి నీరు పట్టింది. బతుకున్నంత కాలం బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెబితే మంచంలో నుంచి లేవలేక ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన చేత చేయించుకుంటున్నందుకే సిగ్గుపడి చస్తూ ఉన్నాను. ఏడాది నుంచి ఆయన్ని మళ్ళీ పెళ్లి చేసుకుని ఇంటికి ఇల్లాలని తీసుకొని రమ్మని చెబుతుంటే మొన్న మూడు కుదిరి ఆ పిల్లను తన జీవితంలోనికి ఆహ్వానించారు. అదేదో పెద్ద ఘోరం నేరం అయిపోయినట్టు ఈ కుళ్ళుబోతు పెద్ద మనుషులు ఇచ్చిన కంప్లైంట్ పట్టుకొని మీరు అరెస్ట్ చేయడానికి రావడం చాలా బాగుంది ఇన్స్పెక్టర్ గారు. ఆయన్ని మీరు వదిలేయకపోతే మీ పైన ఆఫీసర్లకు నేను కంప్లైంట్ ఇవ్వవలసి ఉంటుంది. మరి జాగ్రత్త అంది కటువుగా చూస్తూ గౌతమి. సారీ మేడం, ఐఆమ్ రియల్లీ వెరీ వెరీ సారీ అంటూ బేడీలు తీసి వాసంతి పాణీలను వదిలేసి ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్ అంటూ ఆ పెద్ద మనుషులను 4 తిట్టి మరీ వెళ్ళిపోయారు పోలీసు బృందం. పాణి వాసంతి వైపు పశ్చాత్తాపంగా చూస్తూ ఉంటే వాసంతి తలదించుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఆమె ముఖంలో గాంభీర్యం తప్ప మరి ఏ భావమూ అతనికి గోచరించలేదు. వేణు గౌతమి చేతులు పట్టుకొని కృతజ్ఞతగా నొక్కి సమయానికి అడ్డుపడి పాణిని కాపాడినందుకు ధన్యవాదాలు చెబుతుంటే అసలు పెద్ద మనిషి బెల్లం కొట్టిన రాయిలా ఉలకడు పలకడు చూడన్నయ్యా. మాలో మాకు ఎన్ని శత్రుత్వాలు ఉన్నా సకాలంలో ఆ మనిషి గౌరవం కాపాడాను కదా. ఆ పాటి గౌరవం కూడా లేకపోతే ఎలా అంది గౌతమి. మెనీ మెనీ థ్యాంక్స్ గౌతమి అన్నాడు పాణి పళ్ళ బిగువున. చూడు చూడు ఆ చెప్పటం ఏదో పాఠాన్ని అప్పగిస్తున్నట్లు. కాస్త ఆపేక్ష ఆప్యాయత అభిమానం లేని ఆ కపటం, ఆ మొండితనం, రవ్వంత ఆత్మీయత చూపించని ఆ కఠినత్వం. నేనేం చేశాను అని ఎందుకు నన్ను ఇలా దూరం చేస్తున్నాడు అంది కళ్ళల్లో తిరిగిన నీళ్లతో గౌతమి. ఆమెను జాలిగా చూసి పాణి వైపు తిరిగాడు వేణు. నీకు తెలియదు వేణు, ఆవిడతో అనుక్షణం నేను అనుభవిస్తున్న ఈ నరకం పగవాళ్లకు కూడా వద్దు. ఎలా వస్తుంది ఆపేక్ష? ఎక్కడి నుంచి వస్తాయి ప్రేమాభిమానాలు? నవ్వితే మొక్కుబడి అంటుంది, మాట్లాడితే నటన అంటుంది. మొన్నటి వరకు నువ్వు కూడా మగవాడివేనా అని రంపపు కోత కోసి నన్ను మగతనం లేని వాజమ్మలాగా జమకట్టి చేవ ఉన్న మగవాడివైతే ఎవరితోనైనా సంబంధం పెట్టుకుని వచ్చి అసలైన మగతనం ఉందని నిరూపించుకో. మామ కూతుర్ని తల్లించేయటం ఘనకార్యం కాదు. తెలియని మనిషిని తల్లించెయ్యి, అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు సమర్థుడివని అని చంపుకు తింది. ఆ మాటలు నిజమనుకుని నేను వాసంతి జీవితంలో ప్రవేశించాను. ఇప్పుడు నేనెక్కడ వాసంతికి సొంతమై తనని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతానో అని అనుక్షణం అనుమానంతో కాల్చుకొని తింటోంది అన్నాడు వేగిపోతున్న వాడిలా పాణి. అతని ఫ్యామిలీ విషయాలు తెలియని వాసంతి పాణి నోటి నుంచి వెలువడే ఆ మాటలు విని నిర్ఘాంతపోయింది. పాణి అద్దెకుంటున్న వైపు పెద్ద రుబ్బురోలు గచ్చుకి అతికి వేసి ఉంది. దానిలో కొబ్బరి చట్నీ చేస్తూ పోలీసులు వచ్చారంటే వీధిలోనికి వెళ్ళింది. పోలీసులు వదిలి వెళ్ళగానే తిన్నగా రుబ్బురోలు దగ్గరకు వచ్చి కూర్చోబోతూ ఆ మాటలు వింది. పాణి, మనీ వచ్చాడో, ఒక్కసారి వెళ్ళి మాట్లాడి వస్తాను అనేసి వేణు బయటకు వెళ్ళిపోవడంతో పాణి కిచెన్లోకి రావడంతో వాసంతి తల వంచుకొని గబగబా పచ్చడి రుబ్బుకోసాగింది. ఇంతలో శరంతి వచ్చి, అక్కా ఒకసారి లోపలికి రా, హార్లిక్స్ ఫ్యాక్టరీ ఓనర్ మణికంఠ వచ్చారు, నీతో మాట్లాడాలట అంది ఉత్సాహంగా. వాసంతి తడి చేతులు కొంగుకు రాసుకుంటూ నడిచింది. అక్కా ఆయన మరేమో అని ఆపై ఏం మాట్లాడాలో తోచక బిడియంగా మణికంఠ వైపు చూసింది హేమంతి. మణికంఠ వేణు వైపు చూశాడు. రా వాసంతి, ఇలా కూర్చో. ఇతను హార్లిక్స్ ఫ్యాక్టరీ ఓనరు, పేరు మణికంఠ. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాడు అని చెప్పాడు వేణు. నమస్కారం అండి, చెప్పండి ఏమిటది అంది గుమ్మంలోనే ఆగిపోయి వాసంతి. మీ చెల్లెలు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చిన విషయం మీకు తెలుసు అనుకుంటాను అన్నాడు మణికంఠ కంఠం సవరించుకుంటూ. తెలుసు అంది అయోమయంగా చూస్తూ వాసంతి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశాం అన్నాడు అతను నవ్వి. నిజంగానా అంది ఆశ్చర్యంగా వాసంతి చెల్లెల వైపు చూస్తూ. మామూలుగా సెలక్షన్ చేస్తే నీ వరకు రావాల్సిన అవసరం లేదు చెల్లాయ్. స్పెషల్ ఇంటర్వ్యూలో నీ చెల్లెలు సెలెక్ట్ అయిందట, దానికి నీ అనుమతి కోసం వచ్చాడు అన్నాడు వేణు చిరునవ్వుతో భావగర్భితంగా. స్పెషల్ ఇంటర్వ్యూనా అంటే అంది అర్థం కానట్టుగా చూస్తూ వాసంతి.
హేమంత్కి అతను ఇచ్చే ఉద్యోగం చాలా బాధ్యతాయుతమైన భార్య పోస్టు అన్నాడు వేణు. ఏమిటి వేణుజీ మీరనేది? వాసంతి ఆదుర్దాగా అడిగింది. వాసంతికి మణికంఠ గురించి క్లుప్తంగా చెప్పి అసలు సంగతి వివరించాడు వేణు. ఒక్క క్షణం అప్రతిభురాలికి మళ్ళీ నిలబడిపోయింది వాసంతి. అక్కా అంటూ వాసంతి చెయ్యి పట్టుకొని గదిలోకి లాక్కొని వెళ్ళిన హేమంతి, ఒప్పుకో అక్క ప్లీజ్, మనకు అసలు మొగుళ్లే రారని, పెళ్ళిళ్ళే కావని, కన్నెచెర వదిలే దిక్కే లేదని పరిహసించే ఆ నోళ్లను మోయించాలన్నా, ఈ సంఘంలో కాస్త గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోవాలి అన్నా, రేపు ఎలా గడుస్తుందా అనే భయం లేకుండా స్థిమితంగా జీవితం వెళ్ళదీయాలి అన్నా, అలాంటి పరువు ప్రతిష్టలు ఉన్న మగవాడి తోడు నీడ నాకు కావాలి. కనీసం ఒక బరువైనా నీకు తగ్గటం మేలేగా. ఇక ఇంతకంటే గొప్ప సంబంధాలు మనకైతే రావు. ఆ దైవం నీకు పాణిని, నాకు మణిని అనుగ్రహించాడు అని రాజీ పడే బతికేద్దాం. ఏమంటావు? అంది హేమంతి ఉద్వేగపూర్వకంగా చూస్తూ. నువ్వు చెప్పింది నిజమే హేమా, కానీ 3 ఆడపిల్లలు ఉన్నా 4గో పెళ్లివాడు. తొందరపడక కాస్త స్థిమితంగా ఆలోచించు అంది వాసంతి. 4గో పెళ్లి కాదు, 40 పెళ్లిళ్ళైనా అతని వయసు 30 మాత్రమే. కావలసినంత డబ్బు, హోదా, అధికారం, వయస్సు, మనసు ఉన్నవాడు ఇంతకంటే నాకెక్కడ దొరుకుతాడు? ఆ భూషణం కంటే అన్ని విధాలా ఉత్తమమైనటువంటి వ్యక్తి ఈ మణికంఠ. సందేహించకు, మన జీవితాలు సక్రమ మార్గంలో నడవటానికి ఆ దైవం చూపించిన మార్గం ఇది అంది వాసంతిని ఒప్పుకోమని ప్రాధేయపడుతూ హేమంతి. నీ ఇష్టం హేమా, నిజంగా ఇది నీ అదృష్టమే. నేను ఇలాంటి సంబంధం తపస్సులు చేసినా నీకు తీసుకొని రాలేను. కాకపోతే 3 ఆడపిల్లలు, వాళ్ళని తల్లి లేని లోటు తెలియకుండా పెంచడం మాటలేమీ కాదు. నీకు పిల్లలు పుట్టే వరకు వాళ్లను బాగా చూసినా ఆ తర్వాత స్వార్థం తలెత్తితే ఆ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. దాన్ని అతను క్షమిస్తాడా? ఎంత సహనం, ఓర్పు కావాలో తెలుసా? నీ కంఠంలో ప్రాణం పోయినా అతని ఇంటి పరువు ప్రతిష్టలు పోవడానికి వీల్లేదు. ఆ విధంగా అతన్ని, ఆ పిల్లలను, ఆ ఇంటిని కళ్ళ రెప్పల్లో పెట్టుకుని కాపాడుకోగలవా? ఆ ధైర్యం నీకుంటే నేను కాదన్నో. మీ చెల్లెలు ఇలా చేస్తోంది అనే కంప్లైంట్ అతని నుంచి నాకు రాకూడదు. అర్థమవుతుందా? అంది పరీక్షిస్తున్నట్టుగా హేమంతి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ వాసంతి. అవసరమైతే అతని కోసం, ఆ పిల్లల కోసం, ఆ ఇంటి కోసం నా ప్రాణాలు ఇమ్మన్నా నేను సిద్ధమే అక్క. అసలు నేనింకా పిల్లల్ని కనను. ఆ 3 పిల్లలు నాకు చాలు. నేను అతని సిరి సంపదలను ఆశించడం లేదక్కా, అతని తోడుని మాత్రమే కోరుకుంటున్నాను. నేను ఆ ఇంటికి, ఆ పిల్లలకు తల్లిగా మాత్రమే వెళ్తున్నాను అంది ఖచ్చితమైన స్వరంతో హేమంతి. ఆ మాటలు బయటకు వినిపించడంతో మణికంఠతో పాటు వేణు కూడా శాంతి శ్వాస తీసుకుని, ఒరేయ్ పాణి, నీకు మా బావమరిదిని, నీకు కాబోయే తోడల్లుణ్ణి పరిచయం చేస్తాను, ఇలారా అని పిలిచాడు. పాణి బయటకు వచ్చాడు. నీకు బావమరిదా అంటూ ఆశ్చర్యంగా. అవునరా, ఇతని కజిన్ సిస్టర్ సత్యభామ నా భార్య. ఆవిడ ద్వారా ఇతను నాకు స్నేహితుడై నీలాగే చేరువగా వచ్చాడు. పేరు మణికంఠ. నీ కాబోయే తోడల్లుడు కూడాను అన్నాడు వేణు చిరునవ్వుతో. కాబోయే తోడల్లుడా అంటే? ప్రశ్నార్థకంగా చూశాడు పాణి. ఊరిని ఇల్లు బంగారంగాను, ఇంకా నీకు అర్థం కాలేదా? ఇతను కాబోయే హేమంతి భర్త. వాసంతి నీ భార్య అయినప్పుడు ఇతను నీ తోడల్లుడే కదా అన్నాడు హాస్యాలు పట్టిస్తూ వేణు. అప్పటికే గుమ్మం దాకా వచ్చిన వాసంతిని కళ్ళెత్తి ఒకసారి పరీక్షగా చూసిన పాణి, నేను తాళి కట్టి ఆవిడ గౌరవం కాపాడాలి అనుకున్నాను, కానీ ఆవిడ నన్ను భర్తగా స్వీకరించలేదు. అందుకే ఆ ముఖంలో బొట్టు లేదు. చచ్చిన ప్రవీణ్తో పాటు ఈ పాణి కూడా ఆవిడ దృష్టిలో మరణించినట్టే. చనిపోయిన మనిషికి ఈ వావి వరుసలేమిట్రా? నేను నా పిల్లల కోసం జీవశ్చవంలా బ్రతికే ఒక అనామకుడిని. నన్ను ఇలాగే ఉండని. అనవసరంగా ఆవిడకి ఇష్టం లేని వరుసలు కలిపి మనసుని కష్టపెట్టకు. ఇప్పటికే నా వల్ల జరిగినటువంటి 2 పొరపాట్లకు నేను జీవితాంతం పశ్చాత్తాపపడే శిక్ష విధించాడు భగవంతుడు. ఇంకా ఆవిడ దృష్టిలో నన్ను నేరస్తుణ్ణి చేసి శత్రువుగా మార్చకు. కనీసం ఒక ప్రాణిగా అయినా నన్ను మిగిలిపోనివ్వు అన్నాడు పాణి భారంగా మారిన స్వరంతో. పాణి మాటలు హృదయ నిర్భేద్యంగా మారాయి వాసంతి, వేణులకి. వాసంతి కళ్ళల్లోకి గిర్రున నీళ్లు తిరిగాయి. చప్పున లోపలికి వెళ్ళిపోయింది. ఐయామ్ త్రిశూల పాణి, గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు మణికంఠతో. కరస్పర్శ చేస్తూ పాణి. శరంతి నిశ్శబ్దంగా నిలబడి ఆ ఇద్దరినీ గమనిస్తూ ఉంది.
అక్కలిద్దరి జీవితాల్లోనూ వాళ్ళ ప్రమేయం లేకుండానే ఇద్దరు పురుషులు ప్రవేశించారు. చిన్నక్క జాజిలతల ఆధారం దొరికిందే చాలు అన్నట్టు మణికంఠ అనే వటవృక్షాన్ని అల్లుకొనిపోయింది. పాణి అశ్వత్థ వృక్షంలా ఆశ్రయం ఇచ్చిన పెద్దక్క ఏకాకిలాగా మిగిలిపోయింది. ఏమిటి ఈ విధి వైపరీత్యం ఆలోచిస్తూ ఉండిపోయింది. ఐయామ్ మణికంఠ, వెరీ గ్లాడ్ టు సీ యూ అన్నాడు మణికంఠ. ఇద్దరి వయసు ఒకటే. మణికంఠకు 3 భార్యల వల్ల 3 బిడ్డలు, పాణికి 2 బిడ్డలు 2 భార్యలు. మణికంఠ ఆస్తిపరుడు, ఇంచుమించుగా కోటీశ్వరుడు, 5-6 కోట్లకు అధిపతి, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి పారిశ్రామికవేత్త. పాణి ఎంఆర్ఓగా చేసే నెల జీతగాడు, అంతకు మించిన ఆస్తిపాస్తులు ఏమీ లేని సామాన్యుడు. 2 కూతుళ్ల పేర చెరో 5 లక్షలు డిపాజిట్ చేస్తూ ఉన్నాడు. అతని ఇంతవరకు సంపాదించిన సొమ్మంతా అతని భార్య అనారోగ్యానికే కరిగిపోయింది. ఆమె ఇక దక్కదు అని తెలిసాక కూడా ఆమెకి మందులు వాడుతున్నాడు. అతని జీతం నెలకి 13,000. అందులో కటింగులు పోను 10,000 చేతికి వస్తాయి. ఆ 10లో 5,000 2 పిల్లల పేర డిపాజిట్ అయితే మిగిలిన దాంట్లో 2,000 బ్యాంకులో వేసి 2,000 ఇంటి ఖర్చులు చేసి 1,000 రూపాయల మందులు భార్య చేత మింగిస్తూ ఉంటాడు. బావగారు, మీరు వెళ్ళండి, నేను వాసంతితో మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను అన్నాడు వేణు మణికంఠని ఉద్దేశించి. నాకు హేమంతి ఫోన్ నెంబర్ కావాలి అన్నాడు లేస్తూ మణికంఠ. పాణి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. మణికంఠ వెళ్తున్నాను అన్నట్టు హేమంతి వైపు చూసి వెళ్ళిపోయాడు. అతన్ని పాణి వేణులు కారు వరకు వెళ్ళి సాగనంపారు. ఆ వాడ పెద్ద మనుషులకి ఆ కారులో వచ్చిన పెద్ద మనిషి ఎవరో తెలియకపోయినా కుటుంబరావుకి తెలుసు. అతను మణికంఠ ఆఫీసులో గుమాస్తాగా చేస్తూ ఉన్నాడు. అతని వల్ల మణికంఠ ఎవరో తెలిసింది కానీ ఎందుకు వచ్చాడో తెలియక అంతా బయటకు వచ్చి గుంపులు కట్టి మరీ వినోదంగా చూస్తున్నారు. వాసంతి ఇంట్లో ఏం జరిగినా అందరికీ వినోదమే. వాసంతి ఇంటిని వెలివేసినట్టు చూస్తున్నారు. అందుకే అడగలేక ఊహాగానాలు మాత్రం చేస్తూ వీధి అరుగులను చేరారు అంతా. ఆ గ్రామవాసులు వెలివేసిన పాలవాడు వెలివేయక 1/2 లీటర్ పాలు పోసి వెళ్తున్నాడు. ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటున్నాడు. విద్యావతిని చెల్లమ్మ అని పిలిచేవాడు నారాయణ. అంతా నారయ్య అంటారు. గేదెను తీసుకొచ్చి పాలు పిండి పోస్తాడు. కల్తీ ఉండదు. అతని ఈ మధ్య పాణి ద్వారా మళ్ళీ వచ్చి పోస్తున్నాడు. కొన్నాళ్ళు విద్యావతి పోయాక కామేశ్వరం సరిగ్గా మాట్లాడక కారుకూతలు కూయడంతో రోషం వచ్చి మానేసిన పాణికి పాలు పోస్తూ శరంతికి కనిపించి ఆమెకు దూరంగా వెళ్ళి పాలు తేవాల్సిన బాధలు తప్పించాడు. అలాగే పచారీ కొట్టు ధర్మన్న పద్దు పుస్తకం పంపిస్తే సరసమైన ధరలకు ఏం కావాలన్నా పంపిస్తాడు. వాసంతి ఎప్పుడు జమ కడితే అప్పుడే, మధ్యలో డబ్బుల కోసం అడగడు. అలాగే బియ్యం కొట్టు పాపన్న. ఇవన్నీ తల్లి నుంచి వారసత్వంగా వాసంతికి వచ్చిన సొంత ఖాతాలు. అందుకే అంతా వెలివేసినా బతకగలుగుతోంది. వాసంతికి ఆ రాత్రి శరంతి ఆమెకు 25,000 ఇచ్చి పాణి చెప్పమన్న కథను కల్పించి చెప్పింది. అయితే బ్యాంకులో డబ్బుని డ్రా చేయలేదా అంది వాసంతి తేలికగానే నమ్మేసి. లేదు అంది శరంతి బుద్ధిగా. రక్షించావు సరు. ఈ 25,000 తీసుకెళ్ళి బాణమ్మగారికి ఇచ్చేసి బ్యాంకులో 10,000తో చిన్నక్కకు పెళ్లి చేసి పంపిద్దాం. హేమంతికి పెళ్లి ఏ విధంగా చేసి పంపాలా అని ఎంత మదన పడుతున్నానో. నీకు కూడా ఇలాగే మంచి సంబంధం దొరికితే ఎంత బాగుండునో అంది నిశ్చింతగా నిట్టూరుస్తూ వాసంతి. ఆ ఇంట్లో మకాం పెట్టగానే పాణి జీతం పెరిగి ఇప్పుడు నెలకి 15,000 వస్తోంది. 3,000 కటింగులు పోయినా 12 చేతికి అందుతోంది. అందుకే ఇంటి అద్దెగా 1,500 పంపించాడు వేణు చేత. ఆ 15తోనే గుట్టుగా బతుకుతున్న వాసంతికి కరెంటు పన్ను 3 మాసాలది 500గా వచ్చింది. పాణి వచ్చాక 3 ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి. అవిగాక ఫ్రిడ్జ్, వేడి నీళ్ల హీటరు, మిక్సీ, వాషింగ్ మిషన్ అన్నీ కరెంటుతోనే పనిచేస్తున్నాయి. మీటరు ఒక్కటే. గుండె గతుక్కుమంది వాసంతికి. అయినా ఆ సంగతి అతనికి చెప్పటం ఇష్టం లేక బ్యాంకు నుంచి తెప్పించి కట్టడానికే నిశ్చయించుకుంది. ఒకే ఇంట్లో నెల 15 రోజుల నుంచి ఉంటున్నా పాణి వాసంతులు మాట్లాడుకొని ఎరగరు. ఒక సత్రంలో బస చేసిన వాళ్లలాగా రోజులు గడిచిపోతున్నాయి. అన్ని రోజులు ఒక్కలాగే గడవవు కదా. శరంతి, మీ అక్కకి ఫోన్ అన్నాడు పాణి హాల్లోకి వచ్చి కేక పెడుతూ. ఏ అక్కకి అంది జుట్టు చిక్కు తీసుకుంటూ వచ్చి ఆశ్చర్యంగా శరంతి. వాసంతికి, మణికంఠ లైన్లో ఉన్నారు అన్నాడు పాణి. అక్కా,
మణికంఠ ఫోన్ చేశారట, లైన్లో ఉన్నారట, పాణిగారు పిలుస్తున్నారు అంది శరంతి. నువ్వు వెళ్ళి ఏమిటో కనుక్కో, అతని వాటాలోకి నేనెలా వెళ్తాను అంది వాసంతి. మొహమాటంగా శరంతి వెళ్ళింది. హేమంతి వంటింట్లో నుంచి ఆసక్తిగా చెవులు ఒగ్గి వింటోంది. కడుపులో తిప్పుతున్నట్టు అనిపించి పడుకున్న వాసంతి లేచి కూర్చుంది. హలో చిన్నబావుగారు, నమస్తే అంది శరంతి. నా పేరు శరంతి, మీ మరదల్ని. ఏమిటి విశేషం, ఫోన్ చేశారు? చిన్నక్కని పిలవమంటారా అంది చిలిపిగా శరంతి. చిన్న కూతురికి బోర్నవిటా తాగిస్తూ ఇటే చూస్తూ వింటూ ఉన్నాడు శ్రద్ధగా పాణి. ఫోన్ అతని దగ్గరే టేబుల్ మీదే ఉంది. ఇంకా అంత సీన్ లేదులే తల్లి, మీ పెద్దక్క వాసంతి లేదా, ఉంటే పిలువు అన్నాడు మణికంఠ. అక్కా, ఆయన నీతోనే మాట్లాడతారట, రమ్మంటున్నారు అంది రిసీవర్ మూసి శరంతి. తప్పనిసరిగా లేచి వచ్చిన వాసంతి రిసీవర్ అందుకొని, హలో మణిగారు, నమస్తే, చెప్పండి అంది వినయంగా. ఆమె కళ్ళు క్రీగంట చుట్టూ పాణి కోసం గాలించి కిచెన్లో ఆగిపోయాయి. నిర్భయంగా ఇటే ఆసక్తిగా చూస్తున్నాడు అతను. ఆ కళ్ళల్లో ఆరాధనకి భయపడిన దానిలాగా దృష్టిని మార్చేసుకుంది వాసంతి. హలో మేడం, నమస్తే. ఈ మార్గశిర మాసంలో ఇక ఒకే ఒక ముహూర్తం ఉందట. నేను శాస్త్రి గారికి ఫోన్ చేసి కనుక్కున్నాను. మళ్ళీ పుష్యమాసం శూన్యమాసం కనుక మాఘమాసం వరకు ఆగాలి అంటున్నారు. అంత ఓపిక నాకైతే లేదు. మీ చెల్లెలికి మీకు ఇష్టమైతే నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. మీకు కూడా ఖర్చులు తగ్గుతాయి. ఏమంటారో? అతను ఫోన్ చేసిన సంగతి సూటిగా బయటపెట్టాడు. నేను వేణుగారితో ఆలోచించి మీకు ఫోన్ చేసి చెప్తాను అంది వాసంతి. ఓకే మేడం, థ్యాంక్స్ ఎ లాట్. అతను ఫోన్ పెట్టేశాడు. రిసీవర్ క్రెడిల్ చేస్తూ, సరు, వేణుగారి ఫోన్ నెంబర్ అడగవే అంది వాసంతి. శరంతి వాసంతి పక్కనే ఉంది. ఆ మాటలు విని పాణి ఫోన్ నెంబర్ చెప్పాడు. ఆ నెంబర్కి డయల్ చేసింది వాసంతి. కనెక్షన్ వచ్చింది. హలో, నా పేరు వాసంతి, వేణుగారున్నారా? మీరెవరు అంది అటువైపున ఆడకంఠాన్ని విని. నేను డాక్టర్ సత్యభామని, వేణుగారి భార్యను. వాసంతి అంటే పాణిగారి. ఆ పైన వేణు భార్య ఏం మాట్లాడుతుందో అనే భయంతో, నేనే, ఆ వాసంతినే. వేణుగారున్నారా? ఒక్కసారి పిలుస్తారా అంది కంగారుగా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఆయనను పిలుస్తాను అంది సత్యభామ. హలో వాసంతి, ఏమిటమ్మా ఆప్యాయంగా అడిగాడు వేణు. మణికంఠ ఫోన్ చేశారు వేణుగారు, పెళ్ళికి తొందరపడుతున్నారు. ఆ విషయంలో కొంచెం మీ సహాయం కావాలి. ఒకసారి మీరు వస్తారా, లేక నన్ను రమ్మంటారా అంది వాసంతి ఉద్వేగంగా. నువ్వు రావద్దు వాసంతి, నా భార్య సత్యకి నీ మీద నా మీద కూడా సదభిప్రాయం లేదు. ఆవిడ అదో టైపు. స్నేహం చేస్తే ప్రాణాన్ని ఇచ్చేస్తుంది, లేదా ప్రాణం తీసేస్తుంది. అయినా మణికంఠ తొందరపడక ఊరుకుంటాడా? లడ్డూ లాంటి పిల్ల దొరికాక. నీకు ఏ సమయంలో ఏ సహాయం కావలసి వచ్చినా చేయటానికి కొండంత అండగా పాణి ఉండగా నువ్వు నన్ను కన్సల్ట్ చేయాలని అనటం వాడిని ఇన్సల్ట్ చేసినట్టు అవదా? వసు, జరిగిందేదో జరిగిపోయింది. గతం మర్చిపోయి వాడిని క్షమించు. భర్తగా స్వీకరించలేకపోతే మానేయ్. కనీసం మనిషిగా అయినా భావించలేవా? మీరిద్దరూ స్నేహపూర్వకంగా దగ్గరైతే నాకు చూడాలని ఉంది. వాడెంత బాధపడుతున్నాడో నిన్న స్వయంగా విన్నావు. నీకు వాడితో మాట్లాడకూడదు అనే పంతం ఏమన్నా ఉందా అన్నాడు వేణు. అబ్బే, అదేమీ లేదు అంది తడబడుతూ. మరి పగ? వేణు వదిలిపెట్టదలుచుకోలేదు. అదేమీ కాదు అంది ఎరుపెక్కిన వదనంతో. పాణి పెరటివైపుగా తిరిగి వెళ్ళి భార్య గదిలో ఎక్స్టెన్షన్ ఫోన్ తీసి ఆ సంభాషణను కుతూహలంగా వింటున్నాడని వాసంతికి తెలియదు. శరంతి గ్రహించింది, అయినా ఊరుకుంది. ప్రతీకారమా అడిగాడు. అయ్యో వేణుగారు, మీకెలా చెప్పేది? మీరు ఆపాదించే దుర్గుణాలు ఏవీ నాకు లేవు అంది వాసంతి. అయితే ఇంకేముంది చెప్పు అన్నాడు వేణు కావాలని రెట్టిస్తూ. ఫోన్లో చెప్పలేను అంది బిడియంగా. వాడు వింటున్నాడని. అయితే నీ మనసు వాడికి తెలియటం నీకు ఇష్టం లేదా? ఎందుకని? అది ఫోన్లో చెప్పేది కాదు. అయితే సాయంత్రం వస్తాను. అర్జెంటా అన్నాడు వేణు. అర్జెంట్ ఏమీ కాదు, సాయంత్రం రండి అంది వాసంతి. సరే, ఒకసారి మా వాడిని లైన్లోకి రమ్మను అన్నాడు వేణు. సరు, వేణుగారు పాణిగారిని పిలుస్తున్నారని చెప్పు.
అనేసి రిసీవర్ తీసి పక్కన పెట్టేసి గబగబా పెరటి చుట్టూ తిరిగి వెళ్ళి పాణి బెడ్రూమ్ కిటికీ దగ్గర నిలబడింది వాసంతి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.